అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. ధర్మస్థల యావత్ దేశాన్ని ఉలిక్కి పడేలే చేసిన ప్రదేశం. 300కు పైగా హత్యలు, అది కూడా స్కూల్ అమ్మాయిలు, యువతులు ఉన్నారని తెలిసాక అందరూ షాక్కి గురయ్యారు. అంత పవిత్రమైన స్థలంలో ఇలాంటివి జరగడం ఏంటి? అసలు ఎవరు వెనుక ఉండి చేస్తున్నారు? మిస్సింగ్ రిపోర్ట్లు ఇప్పుడు మాయమయ్యాయని చెప్పడంలో అర్థమేంటి? ఎవరిని తప్పించాలని ప్రభుత్వం చూస్తుంది? ఇవన్నీ ఎవరికి అంత చిక్కని ప్రశ్నలు. ఇన్నాళ్ళు చెప్పని ఆ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్తున్నాడు? అసలు ఇంతకీ అక్కడ ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ టు స్పెషల్ స్టోరీ. కర్ణాటకలోని ధర్మస్థలలో 1998 నుంచి 2014 వరకు 100కు పైగా మహిళల మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు ఓ పారిశుద్ధ కార్మికుడు పోలీసులకు ఫిర్యాదు చేయడం, కొందరు మహిళల మృతదేహాలు లోదుస్తులు లేకుండా ఉన్నాయని, వాటిపైన లైంగిక దాడి, హింసకు సంబంధించిన ఆనవాళ్లు ఉన్నాయని చెప్పడంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురైంది. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో చనిపోయిన వారంతా ఎవరు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాల్సి వచ్చింది? ఈ హత్యలు ఎవరు చేశారు అనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. అయితే మహిళల మృతదేహాలు చాలా వరకు లోదుస్తులు కూడా లేకుండా ఉన్నాయని, అందులో చాలామంది అమ్మాయిలు, మహిళలే ఉన్నారని చెప్పి అందరికీ షాక్ ఇచ్చాడు. కొన్ని మృతదేహాలపై లైంగిక దాడి, హింసకు సంబంధించిన గాయాలున్నాయని, వారిపై అత్యాచారం జరిగినట్లు ఆనవాళ్లున్నాయని, ఇలాంటి 100కు పైగా మృతదేహాలను నేను పూడ్చిపెట్టాను అని చెప్పడంతో ఒక్కసారిగా దేశం మొత్తం ఉలిక్కిపాటుకు గురిచేసింది. కర్ణాటకలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మస్థలలో గతంలో పనిచేసిన ఓ పారిశుద్ధ కార్మికుడు అయిన విజిల్ బ్లోయర్ జూన్ 3న పోలీసులకు ఒక ఫిర్యాదు చేశాడు. అందులో తాను 1998 నుండి 2014 వరకు దాదాపు 100కు పైగా మృతదేహాలను పూడ్చిపెట్టినట్లు పోలీసులకు చెప్పాడు. అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు కూడా సమర్పించాడు. అయితే ఈ విజిల్ బ్లోయర్ వాంగ్మూలంపై అనేక ప్రశ్నలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించడంతో పాటు ఈ దారుణానికి పాల్పడ్డవారిని కఠినంగా శిక్షించాలని ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. ప్రత్యేక దర్యాప్తు బృందంతో విచారణ జరిపించాలని డిమాండ్లు కూడా ఊపందుకున్నాయి. ఈ క్రమంలో ఈ కేసును విచారించడానికి శనివారం కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ టీంను ఏర్పాటు చేసింది. డీజీపీ ప్రణబ్ మెహంతి నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు ఎంఎన్ అనుచత్, సౌమ్యలత, జితేంద్ర కుమార్ దయమ విచారణ చేపట్టారు. అయితే చనిపోయిన వారంతా ఎవరు? ఏమాత్రం అనుమానం రాకుండా 100 మందికి పైగా మృతదేహాలను ఎలా ఖననం చేశారు? ఇన్ని రోజులు మౌనంగా ఉండి పారిశుద్ధ కార్మికుడు ఇప్పుడే ఎందుకు చెప్పాడు? ధర్మస్థల క్షేత్ర పవిత్రతను దెబ్బతీయడానికే ఇదంతా చేస్తున్నారనే వాదన ఏంటి? ప్రభుత్వం ఎవరిని రక్షిస్తుంది? ఇవే ప్రశ్నలు ఈ కేసులో వ్యక్తమవుతూ వస్తున్నాయి. ఈ కేసులో శానిటేషన్ వర్కర్ విజిల్ బ్లోయర్ చేసిన ఫిర్యాదు, అందులో అతడు చెప్పిన విషయాలే కీలకంగా మారబోతున్నాయి. తాను చాలా మంది ఆడపిల్లల మృతదేహాలు నేత్రావతి నదీ సమీప ప్రాంతాలలో ఖననం చేశారని, అందులో మైనర్లు కూడా ఉన్నట్లు చెప్పుకొచ్చాడు. కొంతమంది బాలికలు పాఠశాల దుస్తుల్లో కనిపించినట్లు, ఇంకొంతమంది మృతదేహాలు లోదుస్తులు కూడా లేకుండా శరీరపై లైంగిక దాడులు, కొట్టినట్లు ఆనవాళ్లు కనిపించాయని చెప్పుకొచ్చాడు. మహిళలపై ఎంత ఘోరమైన దాడులకు పాల్పడ్డారో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మృతదేహాలను ఖననం చేసిన ప్రదేశాల నుంచి విజిల్ బ్లోయర్ పుర్రె వంటి శరీర అవశేషాలను బయటకు తీశాడు. ఇంకొన్ని ప్రదేశాలకు కూడా విచారణ అధికారులను తీసుకెళ్తారని చెప్పాడు. అయితే ఇప్పటి వరకు చనిపోయింది ఎవరో, మృతదేహాల అవశేషాలు ఎవరివో తెలియలేదు. వీటిపై సిట్ అధికారులు DNA అనాలిసిస్, స్కెల్టల్ ఫోరెన్సిక్ పరీక్షలు చేసి మృతదేహాలు ఎవరివి, వాళ్ళు ఎలా చనిపోయి ఉంటారని అంచనాకు రావాలి. అప్పుడే చనిపోయింది ఎవరో ఖచ్చితంగా చెప్పేందుకు అవకాశం లభిస్తుంది. ఇంకా పూర్తిగా మృతదేహాలను వెలికి తీయకపోవడం, అప్పుడే విజిల్ బ్లోయర్ ఇచ్చిన స్టేట్మెంట్లు బయటకు లీక్ కావడంతో విచారణలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. చనిపోయింది ఎవరో ఖచ్చితంగా తెలియకున్నా అందులో తమవారు ఉంటారనే మిస్ అయిన కొందరి వ్యక్తుల కుటుంబ సభ్యులు అనుకుంటూ ఉన్నారు. అయితే 2003లో ఫ్రెండ్స్తో కలిసి ధర్మస్థలకు వెళ్లిన ఓ MBBS విద్యార్థిని అనన్య భట్ తిరిగి రాలేదు. ఇప్పుడు ఆమె కుటుంబ సభ్యులు అనన్య కేసును కూడా విచారించాలని కోరుతున్నారు. ఇలాగే ఇంకొన్ని బాధిత కుటుంబాలు కూడా విజ్ఞప్తి చేస్తున్నాయి. అయితే ఈ కేసులో ఎక్కువ మంది మహిళలు ఉండడంతో ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్లు పెరిగాయి. మొదట్లో సిట్ విచారణపై కర్ణాటక ప్రభుత్వం అంతగా ఆసక్తి చూపలేదు. కానీ తర్వాత ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడి పెరగడంతో సిట్ ఏర్పాటు చేసింది.
ఈ ఘటనలు జరిగి ఇన్నేళ్ళు అయితే విజిల్ బ్లోయర్ ఇప్పుడే ఎందుకు తన తప్పును ఒప్పుకోవాల్సి వచ్చింది అనే ప్రశ్నలు అందరి మదిలో వ్యక్తమవుతున్నాయి. అయితే తాను 100కు పైగా మృతదేహాలను దహనం చేయడం, పాతి పెట్టాల్సి వచ్చిందని, అలా చేయమని తనపై ఒత్తిడి తెచ్చారని విజిల్ బ్లోయర్ చెప్పుకొచ్చాడు. చనిపోయిన వారికి గౌరవం, వారి ఆత్మలకు శాంతి చేకూర్చడానికి తన ప్రాణాలను పరంగా పెట్టి ఇప్పుడు చెబుతున్నానని ఆయన అంటున్నాడు. అయితే తన కుటుంబంలోని ఒక బాలికను ఉన్నతాధికారులు వేధించారని, అందుకే 2014లో ధర్మస్థల నుంచి వెళ్ళిపోయానని తెలిపాడు. తప్పు చేశాననే భావన తన మనశ్శాంతిగా ఉండనివ్వట్లేదని పేర్కొన్నాడు. జూలై 11న విజిల్ బ్లోయర్ బెల్తంగడి కోర్టులో హాజరై వాంగ్మూలం ఇచ్చాడు. గతంలో ఓ ప్రాంతంలో తాను ఖననం చేసిన మృతదేహం అవశేషాలు సహా దానికి సంబంధించిన ఫోటోలను కూడా కోర్టుకు సమర్పించారు. అంతేకాకుండా ఆ సమయంలో కొందరి పేర్లు కూడా బయట పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆ హత్యలు చేసింది వారేనని ఆరోపించినట్టు తెలుస్తోంది. దీంతో వారెవరై ఉంటారనే ఉత్కంఠ అందరిలోనూ నెలకొంది. మేము నిన్ను కూడా ముక్కలుగా నరికేస్తాం, నీ శరీరాన్ని మిగిలిన వారిలాగే కప్పి పెడతాం అంటూ తనను బెదిరించారని శానిటైజేషన్ వర్కర్ చెప్పాడు. ఈ భయంతో తాను ఎవరికి చెప్పలేదన్నాడు. మరో విషయం ఏంటంటే మృతదేహాలను పాతి పెట్టడానికి నేత్రావతి నదీ సమీపంలోని ప్రాంతాలను సెలెక్ట్ చేసుకున్నాడు విజిల్ బ్లోయర్. అక్కడైతేనే డెడ్ బాడీలు త్వరగా గుర్తుపట్టలేకుండా కుళ్ళిపోతాయని, అంతేకాకుండా నిందితులను చంపేసి మృతదేహాలను గుర్తుపట్టరాకుండా చేశారట. అందుకే మృతదేహాల ముఖాలపై యాసిడ్ పోసిన, బట్టలు చింపేసిన ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఇక ఆ శానిటేషన్ వర్కర్ దళిత వర్గానికి చెందినవాడు కాబట్టి లో ప్రొఫైల్ ఉండడం వల్ల అతడు ఏం చేస్తున్నాడో ఎవరు గమనించలేకపోయారని తెలుస్తోంది. ఈ కేసులో ధర్మస్థల క్షేత్రానికి సంబంధించిన కొందరు శక్తివంతమైన వ్యక్తులు ఈ హత్యలకు కారణమని, విచారణను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. విచారణ అధికారులపై కూడా ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. వీరిని ప్రభుత్వం కాపాడుతుందని కూడా ఆరోపణలు చేస్తున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ చూస్తే ఈ ఆరోపణలపై కర్ణాటక ఆరోగ్య శాఖ మంత్రి దినేష్ గుండు స్పందించారు. అయితే ఈ కేసులో తాము ఎవరిని రక్షించడం లేదని చెప్పుకొచ్చారు ఆయన. దీన్ని సంచలనాత్మకం చేయాలని తాను అనుకోవడం లేదని, కానీ ఈ కేసులో నిజాలు బయటకు రావాలని కోరుకున్నట్లు చెప్పుకొచ్చారు. శానిటేషన్ వర్కర్ చెప్పిన విషయాలు షాక్ గురి చేశాయని, ఇవి నిజమని తెలితే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామంటూ ఆయన చెప్పుకొచ్చారు. ధర్మస్థల ప్రతిష్టను తక్కువ చేయడానికే ఇలా టార్గెట్ చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్సీ సిటీ రవి వాదిస్తూ వస్తున్నారు. అయితే ఈ ప్రాంతంలో ఓ మతానికి సంబంధించి పవిత్రమైన ప్రదేశమని, ప్రజలు విశ్వసించే స్థలమని అన్నారు. ఆలయాలు దశాబ్దాల నుంచి ఎవరిపై వివక్ష చూపడం లేదని, దీన్ని అవమానించే చర్యలు ఏళ్ల నుంచి జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ ప్రాంతం ప్రజల్లో సోదరభావాన్ని, భక్తి సమానత్వాన్ని పెంపొందిస్తున్నందుకే ఇలా కుట్రలో భాగంగా టార్గెట్ చేశారని ఆరోపణలు గుప్పించారు. విజిల్ బ్లోయర్గా మారిన శానిటైజర్ వర్కర్ చెప్పిన విషయాలన్నీ నిజమైతే దేశ చరిత్రలో జరిగిన అత్యంత దారుణమైన ఘటనల్లో ఇది ఒకటిగా నిలిచిపోతుంది. మహిళలపై ఇంతటి దారుణాలకు ఒడిగట్టిన వారిని అత్యంత కఠినంగా శిక్షించాలి. ఈ కేసులో సిట్ విచారణ జరుగుతున్న కొద్దీ మరిన్ని విషయాలు బయటపడతాయి. సాక్షులు ప్రభావితమైతే కేసు నీరుగారిపోతుంది. కాబట్టి ఆ వర్కర్కు పటిష్టమైన భద్రత కల్పించాల్సిన బాధ్యత కర్ణాటక ప్రభుత్వానిది. విచారణ అధికారులపై ఒత్తిడి లేకుండా చూసుకోవాలి. నిష్పక్షపాతంగా విచారణ జరగాలి. లేకపోతే ప్రజాగ్రహానికి ప్రభుత్వం గురికాక తప్పదు. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. లేటెస్ట్ న్యూస్ తెలుగు మరియు ఇంగ్లీష్ అప్డేట్స్ కోసం ఇప్పుడే క్యూ న్యూస్ అఫీషియల్ యాప్ ని ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోండి. సరికొత్త సమాచారాల కోసం క్యూ న్యూస్ వెబ్సైట్ ని ఫాలో అవ్వండి. ఛానల్లో ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ వార్తలు వీక్షించండి. లైక్ చేయండి.